నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. త్వరలో లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లోనూ గెలిచే అభ్యర్థులు ఎవరు అని వడబొసి గెలిచే అభ్యర్థుల ఎంపికకు కసరత్తులు చేస్తున్నాయి అన్ని పార్టీలు కూడా. అదే సమయంలో ఆయా పార్టీల నుంచి టికెట్ను ఆశిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. మరి రాజమండ్రి లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడి నుంచి ఆయా పార్టీలు ఎటువంటి కసరత్తు చేస్తున్నాయి గెలిచే అభ్యర్థి కోసం, అలాగే ఆ పార్టీల నుంచి ఎంతమంది అభ్యర్థులు టికెట్లను ఆశిస్తున్నారనే వివరాలు చూద్దాం. ముందుగా టీడీపీ వైసీపీ రెండు పార్టీలకు సంబంధించిన వివరాలు చూద్దాం. టీడీపీ జనసేన రెండు కూడా ఈసారి పొత్తులో వెళ్తున్నాయి. వైసీపీ టీడీపీ రెండు పార్టీల నుంచి ఎవరెవరు టికెట్లు ఆశిస్తున్నారు చూద్దాం. ముందుగా వైసీపీ నుంచి టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులు ఎవరున్నారో మనం చూద్దాం. వైసీపీ నుంచి జకంపూడి రాజా ప్రస్తుతం ఆయన రాజానగరం ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన టికెట్ను ఆశిస్తున్నారు. అలాగే సినీ దర్శకుడు వివి వినాయక్ టికెట్ను ఆశిస్తున్నారు. అలాగే అనసూరి పద్మలత వైద్యురాలు డాక్టర్ పద్మలత ఆమె కూడా టికెట్ను ఆశిస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా మార్గాని భరత్ ఉన్నారు. మార్గాని భరత్కి ఈసారి టికెట్ లేదు అనే సంకేతాలను అధిష్టానం ఇచ్చేసిన నేపథ్యంలో అక్కడ అభ్యర్థి ఎవరు అనే చర్చ జరుగుతుంది. సో ముందు జకంపూడి రాజా ప్రొఫైల్ను మనం చూద్దాం. జకంపూడి రాజా ఆయన రాజానగరం ఎమ్మెల్యేగా ఉన్నారు. జకంపూడి రామ్మోహన్ రావు కుమారుడు ఆయన రాజానగరం ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన రాజానగరం నుంచి పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల్లో జకంపూడి విజయలక్ష్మి రాజా తల్లి అక్కడి నుంచి పోటీ చేశారు. అంతకుముందు జకంపూడి రామ్మోహన్ రావు అక్కడ వాళ్ళ గుప్పిట్లో ఉండేది. ఇప్పుడు జకంపూడి రాజాను రాజమండ్రి ఎంపీగా పోటీ చేయమని అధిష్టానం అడుగుతోంది. కానీ రాజా మాత్రం అందుకు సుముఖంగా ఉన్నట్లు కనిపించట్లేదు. ఆయనకు రాజానగరం టికెటే కావాలని అడుగుతున్నారు. రాజానగరం టికెట్ గణేష్కి, జకంపూడి రాజా తమ్ముడు గణేష్కి ఇచ్చేలాగా జకంపూడి రాజాను లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించాలని అధిష్టానం అనుకుంటూ ఉంది. కానీ రాజా మాత్రం రాజానగరం టికెటే కావాలి, నేను లోక్సభకు పోటీ చేయను, అసెంబ్లీకి పోటీ చేస్తానని అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాదు రాజా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఉన్నారు. ఇక మరొకరి ప్రొఫైల్ కూడా మనం చూద్దాం. మరొక టికెట్ను ఆశిస్తున్న వివి వినాయక్. వివి వినాయక్ ఆయన ప్రముఖ దర్శకుడు, తెలుగు వారందరికీ సుపరిచితం ప్రముఖ దర్శకుడు. ఎంపీ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు, గట్టి లాబింగ్ చేస్తున్నారు. వివి వినాయక్ జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని, వల్లభనేని వంశీలకు క్లోజ్ ఫ్రెండ్. జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని, వల్లభనేని వంశీ ముగ్గురు కూడా ఫ్రెండ్. అయితే వివి వినాయక్ ఈ ముగ్గురికి కూడా చాలా క్లోజ్ అసోసియేట్గా ఉంటారు, చాలా క్లోజ్ ఫ్రెండ్. ఈ నేపథ్యంలో ఆయన లోక్సభ టికెట్ను వైసీపీ నుంచి రాజమండ్రి లోక్సభ టికెట్ను అడుగుతున్నారు. అదే సమయంలో చిరంజీవి ఫ్యామిలీ నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ వైపు నుంచి కూడా కొంత ఒత్తిడి వచ్చినట్టుగా తెలుస్తోంది. వివి వినాయక్ని అక్కడ నుంచి పోటీ చేయొద్దు అనే విధంగా కొంత ఆయన వెనక్కు తగ్గినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది. మరొక అభ్యర్థి యాస్పిరెంట్ వివరాలు కూడా చూద్దాం. అనసూరి పద్మలత ఆమె ప్రముఖ వైద్యురాలు, తూర్పుగోదావరి జిల్లా వైసీపీ వైద్య విభాగం అధ్యక్షురాలుగా ఉన్నారు. జాతీయ బీసీ మహిళా సంక్షేమ శాఖ అధ్యక్షురాలుగా ఉన్నారు పద్మలత కూడా ఈసారి ఎంపీ టికెట్, రాజమండ్రి ఎంపీ టికెట్ తనకు ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. సో ముగ్గురు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. కానీ వైసీపీ అధిష్టానం మాత్రం జకంపూడి రాజాను ఈసారి లోక్సభ నుంచి పోటీ చేయించాలని అనుకుంటుంది. కానీ రాజా మాత్రం రాజానగరం అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని అనుకుంటూ ఉన్నారు. ఇది వైసీపీకి సంబంధించి టికెట్ను ఆశిస్తున్న అభ్యర్థుల వివరాలు, అధిష్టానం టికెట్ ఇవ్వాలనుకుంటున్న వివరాలు. ఇక టీడీపీకి సంబంధించిన వివరాలు మనం చూద్దాం. టీడీపీ నుంచి బొడ్డు వెంకటరమణ ఆయన రాజానగరం టికెట్, టీడీపీ నుంచి రాజానగరం టికెట్ ఆయన అడుగుతున్నారు. అదే సమయంలో రాజానగరం నుంచి జనసేన కూడా టికెట్ ఆ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటుంది. ఒకవేళ రాజానగరం టికెట్ పొత్తులో భాగంగా జనసేనకి వెళ్ళిపోతే బొడ్డు వెంకటరమణ రాజమండ్రి లోక్సభ టికెట్ను ఆయన అడుగుతూ ఉన్నారు. దివంగత బొడ్డు భాస్కర్ రావు తనయుడు బొడ్డు వెంకటరమణ 2014లో అక్కడి నుంచే పోటీ చేశారు. వైసీపీ నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి 2వ స్థానానికి పరిమితం అయిపోయారు. ఆ తర్వాత ఆయన టీడీపీకి వచ్చేశారు. టీడీపీ నుంచి రాజమండ్రి లోక్సభ టికెట్ కానీ లేదా రాజానగరం అసెంబ్లీ టికెట్ కానీ అడుగుతున్నారు. రాజానగరం అసెంబ్లీ టికెట్ జనసేనకు కేటాయించినట్లయితే బొడ్డు వెంకటరమణ రాజమండ్రి లోక్సభ నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జనసేన టీడీపీ విడివిడిగా పోటీ చేసి వెళ్ళాయి. ఈసారి కలిసి పోటీ చేసినట్లయితే ఖచ్చితంగా అక్కడ
పొత్తులో భాగంగా పోటీ చేసిన అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతుంది. మొత్తానికి ఇది రాజమండ్రి లోక్సభకు సంబంధించి ఆయా పార్టీల నుంచి టీడీపీ నుంచి వైసీపీ నుంచి టికెట్లు ఆశిస్తున్న వారి వివరాలు. మొత్తం రాజమండ్రి లోక్సభ పరిధిలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి మనం చూసినట్లయితే రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు ఉన్నాయి. అందులో రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ రెండు కూడా గత ఎన్నికల్లో టీడీపీ కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో రాజానగరం, గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు, అనపర్తి ఈ మిగిలినటువంటి నియోజకవర్గాలను 5 నియోజకవర్గాల్ని కూడా వైసీపీ కైవసం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజమండ్రి సిటీ, రూరల్లో మాత్రం టీడీపీ హవా చాలా స్పష్టంగా కనిపించింది. 2 చోట్ల టీడీపీ గెలుచుకుంది అసెంబ్లీ నియోజకవర్గాలు. సో ఈసారి టికెట్ను ఖచ్చితంగా గెలిచే అభ్యర్థికి కేటాయించాలి అని అక్కడ సిట్టింగ్ను కూడా మారుస్తుంది వైసీపీ. చాలా వ్యూహాత్మకంగా వెళ్తుంది. జక్కంపూడి రామ్మోహన్ రావు పెద్ద కుమారుడు రాజాను అక్కడ నుంచి బరిలోకి దించాలి అని అనుకుంటుంది ప్రస్తుతం రాజానగరం ఎమ్మెల్యేగా ఉన్న రాజాను. సో ఏం జరగబోతుంది ఒకసారి మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. ప్రకాష్, మొత్తం ఇప్పుడు రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎవరికి టికెట్ను కేటాయిస్తాయి ఆయా పార్టీలు అనే ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాజానగరం ఎమ్మెల్యేగా ఉన్న రాజాను ఎంపీగా పోటీ చేయించే అవకాశం ఉందా? అందుకు రాజా అంగీకరించే అవకాశం ఉందా? సో టీడీపీలో ఏం జరుగుతుంది, వైసీపీలో ఏం జరుగుతుంది? రోహిత్, ప్రధానంగా ఉమ్మడి గోదావరి జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా 3 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా రాజమహేంద్రవరం ఎంతో ప్రాముఖ్యమైనది. ఇప్పుడు కూడా ఇప్పుడైతే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే పార్లమెంట్ అభ్యర్థి కోసం అయితే అన్ని పార్టీలు కూడా తర్జన పడుతున్నాయి. అందులో ముఖ్యంగా రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా ఇప్పుడైతే బరిలో దించేందుకు, అలాగే వైసీపీ అయితే మరో పక్కన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. మరో పక్కన టీడీపీ కూడా దానికి తగ్గట్టుగా ఇప్పుడంతా కూడా అభ్యర్థుల ఎంపికలో అయితే చాలా బిజీగా ఉంటున్న పరిస్థితి ప్రధానంగా చూసుకుంటే రాజమండ్రిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అలాగే రాజమండ్రి కావచ్చు, రాజమండ్రి సిటీ, అలాగే రాజానగరం, అలాగే కొవ్వూరు, నిడదవోలు, అలాగే గోపాలపురం, మొత్తం అనపర్తి, మొత్తం ఇవన్నీ కూడా 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా అందరూ కూడా ప్రధానంగా రాజమహేంద్ర ఇప్పుడు కూడా పార్లమెంట్ అభ్యర్థుల బరిలో అయితే బీసీ అభ్యర్థులు అయితే ప్రధానంగా దింపుతారు. దానికి తోడుగా ప్రధానంగా చూసుకుంటే ఎప్పుడు సినీ గ్లామర్ ఉన్న ఆ అభ్యర్థులను కూడా ఎంపిక చేస్తుంటారు. గతంలో చూసుకుంటే మురళీమోహన్ కూడా రాజమండ్రి నుంచి కూడా 2014లో కూడా పోటీ చేశారు. తర్వాత చూసుకుంటే 2019లో అయితే ఆయన పోటీ చేయరు. తన కోడల్ని రూపాన్ని అయితే అక్కడ పోటీ చేసిన పరిస్థితి గత ఎన్నికల్లో చూసాం. ఇప్పుడు చూసుకుంటే గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసినటువంటి సినీ రంగం నుంచి వచ్చినటువంటి మార్గాన్ భరత్ కూడా ఇప్పుడు రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేశారు, గెలిచారు. ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికలకైతే తనకి రాజమండ్రి సిటీ నుంచి అయితే ఆశించడంతో తనకైతే రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేయాలంటూ కూడా అక్కడంతా కూడా వైసీపీ అయితే ఇప్పటికే సీట్ కూడా ప్రకటించిన పరిస్థితి. ఇప్పుడు దీంతో రాజమండ్రి స్థానం ఎంపీ అభ్యర్థిని ఎవరు పెట్టాలని కూడా గత కొన్ని రోజులు కూడా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో 2 పేర్లు అయితే మొదటి నుంచి కూడా పోటీ పడుతున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. మన స్టార్ డైరెక్టర్ అయితే ఉన్నారు సినీ రంగం నుంచి, అలాగే స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ పేరు కూడా ఏర్పడుతుంది. దానితో పాటు బీసీ మహిళా అధ్యక్షులుగా ఉన్నటువంటి మరో మహిళ డాక్టర్ అనసూరి పద్మలత కూడా పేరు కూడా వినపడుతుంది. స్టార్ డైరెక్టర్ అయితే పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు సంబంధించినటువంటి వాసు కావడం, అలాగే కాపు నేత కావడంతో అయితే మరో పక్కన ఈ విధంగా ఈ యొక్క రాజమండ్రి బరిలో దింపాలా, గతంలో అయితే కాకినాడ నుంచి దింపుతారంటూ ప్రచారం జోరెందుకుంది. కానీ ఇప్పుడైతే మళ్ళీ రాజమండ్రి దింపే యోచనలో అయితే ప్రధానంగా ఉన్నట్టుగా అధిష్టానం రాజాను లోక్సభ స్థానం నుంచి పోటీ చేయమని అంటున్నట్టుగా తెలుస్తుంది. రాజా మాత్రం రాజానగరం నుంచే అసెంబ్లీకే పోటీ చేస్తానని అంటున్నారు. సో ఏం చేసే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు ఈ ఇద్దరు పేర్లు, అలాగే వివి వినాయక్ కావచ్చు, అనసూరి పద్మనాథ కావచ్చు, ఇద్దరు కూడా కాని పక్షంలో మరొక అభ్యర్థిగా ఉన్నటువంటి రాజానగరం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జక్కంపూడి రాజాని కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకున్నారు. జక్కంపూడి రాజాని ఇప్పుడు కాపీ ఈక్వేషన్ లో అక్కడ ఆయన పార్లమెంట్ అప్పుడు అభ్యర్థిగా పోటీ చేయాలంటూ, అలాగే రాజమండ్రిలో ఇప్పుడు అతను పోటీ చేస్తే మొత్తం అంతా కూడా ఎప్పుడో జక్కంపూడి కుటుంబం ఎంతో ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువగా ఆయన జక్కంపూడి రామ్మోహన్ కుమారుడు కావడంతో ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువ పేరు ప్రఖ్యాతలు ఉన్న నాయకుడిగా అయితే గుర్తింపు ఉండడంతో పాటు ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా సరైన నాయకుడు అంటూ ఇప్పటికే ఒక ఆలోచన అయితే చేస్తుంది. ఆ రాజానగరం నుంచి తన తమ్ముడు ఎవరైతే ఉన్నాడో సోదరుడు గణేష్, జక్కంపూడి గణేష్ కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా దించాలంటూ ఒక ఆలోచన అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలో జక్కంపూడి రాజా అయితే దీనికైతే ఆసక్తి కనపరచడం లేదు. దానైతే ఇప్పుడైతే గత ఎన్నికల్లో పోటీ చేయడం, ఎమ్మెల్యే గెలవడం, తర్వాత మళ్ళీ గెలిస్తే ఒక మంత్రి పదవి వస్తుందని ఒక ఆశ కూడా మంత్రి ఇంట్లో ఉన్నది. కానీ ఇప్పుడు ఎంపీగా వెళ్ళిపోతే ఇటువంటి పదవులు వీటికైతే కొంచెం దూరం అవుతానంటూ ఒక దూరదృష్టితో ఆలోచించి అతనైతే ఎంపీగా పోటీ
చేసేందుకు కూడా ఆసక్తి కనపరచడం లేదు. ఈ నేపథ్యంలో చూసుకుంటే టీడీపీ నుంచి కూడా బలమైన అభ్యర్థిని దింపాలని ఓ పక్కన ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో, అలాగే రాజమండ్రిలో టీడీపీ టికెట్ ఆశిస్తున్నటువంటి బొడ్డు వెంకటరామచంద్ర కూడా ఇప్పుడు అదే టికెట్ రేసులో ఇక్కడ టీడీపీ సంబంధించి పోటీ దింపే యోచనలో ఉన్నట్టుగా ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాజానగరం నుంచి అంటే బొడ్డు వెంకటరమణ రాజానగరం టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ రాజానగరం పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తే బొడ్డు వెంకటరమణకు రాజమండ్రి లోక్సభ కేటాయించే అవకాశం ఉంది. అప్పుడు ఒకవేళ అక్కడ పొత్తులో బొడ్డు వెంకటరమణకే ఇస్తే ఇక్కడ రాజమండ్రి నుంచి టీడీపీ అభ్యర్థి ఎవరుండే అవకాశం ఉంటుంది? ఎస్, ఏదైనా ఇప్పుడు అంతా బొడ్డు వెంకట అంటే టీడీపీకి మరొక ఆప్షన్ అయితే టీడీపీ అభ్యర్థి అయితే కనిపించడం లేదు. అంటే బొడ్డు వెంకటరమణ చౌదరి ప్రధానమైన నాయకుడి అయితే ఇప్పుడు అంతా టీడీపీ నుంచి దింపే యోచనలో అయితే ప్రధానంగా ఉంది. ఎందుకంటే జనసేన ఇప్పటికే రాజానగరంలో బత్తుల బలరామకృష్ణ అయితే ఆ జనసేన అక్కడ అయినా ఎప్పటి నుంచో ఆశిస్తున్నారు. దాన్ని కూడా జనసేన కూడా ఇప్పుడు ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మొట్టమొదటి స్థానం టికెట్లో కూడా జనసేన ఆశిస్తున్నటువంటి టికెట్ కూడా రాజానగరం కావడంతో అక్కడ టీడీపీలో ఉన్నటువంటి బొడ్డు వెంకటరమణ చౌదరికి అయితే ఇటీవల ఇక్కడ కూడా ఆఫీస్ కార్యాలయాలు కూడా ప్రారంభించి భారీ ఎత్తున కూడా ఇక్కడంతా కూడా ఇప్పటికే ప్రచారాలు చేస్తున్నాడు. కానీ ఇప్పుడైతే కూడా టీడీపీ వ్యూహంలో భాగంగా పార్లమెంట్ అభ్యర్థిగా ఉండాలని ఒక యోచన కూడా చేస్తున్న నేపథ్యంలో అతను కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా కావాలంటూ అతను కూడా పట్టుపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. మరో పక్కన జక్కపూడి రాజా కూడా రాజానగరం నుంచే అక్కడికి పోటీ చేస్తున్నారు. ఒకవేళ రాజాను మాత్రం దింపితే మాత్రం మళ్ళీ బొడ్డు వెంకటరామన్ చౌదరిని అక్కడ మళ్ళీ టీడీపీ నుంచి అయితే దింపే యోచనలు అయితే ప్రస్తుతం ఇరు పార్టీలు కూడా అడుగులు వేస్తున్నాయని చెప్పాలి. మరో పక్కన స్టార్ డైరెక్ట్ వివి వినాయకుని అయితే దించాలా లేదా అనేది కూడా ఇంకా ఆలోచనలో ఉన్న పరిస్థితి. అలాగే అనసూరి పద్మనాథన్ కూడా మొదట్లో కలవడం అన్ని కూడా అనసూరి పద్మనాథన్ పేరు అనేది మొదటి నుంచి వినిపించడం కూడా ఈ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా తనే బీసీలు ఎక్కువగా ఉన్న పార్లమెంట్ ఈ యొక్క ప్రాంతం కాబట్టి ఎక్కువగా రాజమండ్రి రూరల్లోనే ఆవిడ ఎక్కువ బలం ఉన్నది. అలాగే గతంలో చేసిన అనుభవంతో పాటు ఆవిడకి ఇప్పుడు ఎంపీగా పోటీ చేసేందుకు కూడా ఆసక్తి కనపరుస్తుంది. ఆవిడకైతే ఆసక్తి కనపరుస్తుంది. కానీ వివి వినాయక్ అయితే ఇంకా సంసిద్ధంలో ఉన్నట్టుగా ప్రచారం అవుతుంది. ఎందుకంటే చిరంజీవి వినాయక్ నుంచి వైసీపీ నుంచి టికెట్ అడగొద్దు అని కొంత జనసేన నాయకుల దగ్గర నుంచి, వివి వినాయక్ తో క్లోజ్ గా ఉండే జనసేన నాయకుల దగ్గర నుంచి కొంత ఒత్తిడి వస్తోంది అని తెలుస్తోంది. అదే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇదే ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే వివి వినాయక్ అంటే స్టార్ డైరెక్ట్ గా ఎంతో ఠాగూర్ సినిమా నుంచి అయితే ఎంతో పేరుగాంచినటువంటి స్టార్ డైరెక్ట్ వివి వినాయక్. ఆ వివి వినాయక్ అయితే అప్పట్లో చిరంజీవి అతను ఎంతో ఆరాధ్య దైవంగా చూస్తుంటారు. వాళ్ళ కుటుంబ మెగా ఫ్యామిలీతో కూడా మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో గతంలో కొన్ని పరిణామాల రీత్యా వైసీపీలో కలవడం, వైసీపీ జగన్ తో మాట్లాడి ఇవన్నీ కూడా వివి వినాయక్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వేరే ప్రాంతంలో ఏమైనా వస్తారని చెప్పేసి గతంలో మచిలీపట్నం నుంచి కూడా వివి వినాయక్ పేరు కూడా వినిపించిన పరిస్థితి. కానీ ఇప్పుడైతే ఇక్కడ రాజమండ్రి నుంచి అయితే దింపే యోచనలో అయితే ఈ యొక్క మెగా అభిమానులు కావచ్చు, అలాగే జనసేన నాయకుల సూచనల మేరకే వివి వినాయక్ వెనక తగ్గుతున్నాడా అనేది ఒక అనుమానాలు కూడా రేకెత్తుంది. గత కొన్ని రోజులుగా ఇదే ప్రచారం, అంటే చిరంజీవి సూచనల మేరకే వివి వినాయక్ అయితే వెనక తగ్గాడంటూ ఇదే ప్రచారం అయితే గత కొన్ని రోజులుగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో బీసీ అభ్యర్థిగా ఉన్నటువంటి అనసూరి పద్మనాథనే ఇస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. కానీ చూడాలి ఇప్పుడు రాజానగరం ఉన్నటువంటి రాజాను జక్కపూడి రాజాను దింపుతారు లేదా అనసూరి పద్మనాథన్ దింపుతారు అనేది కూడా చూడవలసిన పరిస్థితి ప్రధానంగా ఉంది. రోహిత్ రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. మొత్తానికి రాజమండ్రి లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి అన్ని పార్టీలు చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి. ఈసారి జనసేన టీడీపీ పొత్తులో వెళ్తూ ఉన్నాయి. గతంలో జనసేన టీడీపీ విడివిడిగా వెళ్ళాయి. అక్కడ వైసీపీ గెలిచింది మార్గాని భరత్. కానీ ఇద్దరూ కలిసి వెళ్ళి ఉంటే ఇద్దరికి, రెండు పార్టీల అభ్యర్థులకి ఆకుల సత్యనారాయణ కానీ మాగుంట రూప ఇద్దరికి కలిసిన ఓట్లు మాత్రం మార్గాని భరత్కు వచ్చినటువంటి ఓట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి వెళ్తున్నారు కాబట్టి పొత్తులో భాగంగా జనసేన టీడీపీ ఆ సీట్ని కైవసం చేసుకుంటుందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా భారీగా మార్పులు చేస్తోంది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న భరత్కి అక్కడ నుంచి లోక్సభ నుంచి టికెట్లు ఇవ్వట్లేదు. ఆయన్ను అసెంబ్లీ నుంచి పోటీ చేయించాలని అనుకుంటుంది. సో రాజానగరం ఎమ్మెల్యేగా ఉన్న జకంపూడి రాజాకు టికెట్ ఇవ్వాలని అనుకుంటుంది. ఆ రేసులో మరో ఇద్దరు కూడా ఉన్నారు, వివి వినాయక్ అలాగే డాక్టర్ పద్మలత. ఈ ముగ్గురులో ఎవరో ఒకరి చేత అక్కడ నుంచి పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి గెలిచే అభ్యర్థులను సర్వే చేయించి వడపోసి కసరత్తు చేసి గెలిచే అభ్యర్థుల చేత అక్కడ నుంచి పోటీ చేయించాలని అన్ని పార్టీలు కూడా చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి. మరి చూద్దాం టీడీపీ, జనసేన, వైసీపీ ఈ మూడు ఎవరికి అక్కడ నుంచి టికెట్ను కేటాయిస్తాయో.